హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మే 10 శుక్రవారం తులారాశి వారికి ఎలా ఉండబోతోందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి మే 10 శుక్రవారం జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి శుక్రవారం మీకు ఒత్తిడి మిగిలే రోజు, సందిగ్ధత మిగిలే రోజు. తులారాశి వారు పొదుపు చేయాలని ఆలోచనతో ఆచరణలకు తులారాశి వారు ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తులారాశి వారు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారికి కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని, మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది. మీరు మీ ప్రేయసిని వివాహం చేసుకోదలిచినా ఈరోజు మీరు వారితో మాట్లాడండి. అయినా అప్పటికి వారు మీ చెయ్యి పట్టుకోవడం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి. తులారాశి వారు ధైర్యంతో వేసిన ముందడుగు నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగిస్తాయి. తులారాశిలో జన్మించిన వారికి అధిగమించాలి అని సంకల్పం ఉన్నంత వరకు ఏమీ మిమ్మల్ని ఆపలేదు. తులారాశి వారు ఈరోజు మీ జీవిత భాగస్వామి తనలోని అద్భుత కోణాన్ని మీకు చూపిస్తారు. తులారాశి వారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల ఆనందంగా ఉంటారు. తులారాశి వారికి సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి శుక్రవారం రోజు అదృష్ట సంఖ్య 1. తులారాశి వారికి ఆర్థిక విషయాలలో ఆర్థిక మెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తులారాశి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. తులారాశి వారికి బంధువర్గంలో పలుకుబడి పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని విజయవంతంగా పూర్తవుతుంది. తులారాశి వారు నేడు ఒక శుభవార్తను వింటారు. తులారాశి ఉద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం ఏర్పడుతుంది. తులారాశి వారు కుటుంబంలో పిల్లల విషయంలో చికాకులు తలెత్తుతాయి. వ్యాపార పరంగా కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఇక పరిహారం విషయం చూసుకున్నట్లయితే మీరు ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ ఆహారంలో పెసరపప్పుని చేర్చండి.